ఈ దురంతో ఎక్స్ప్రెస్ చూసుకుంటే సికింద్రాబాద్ జంక్షన్లో నైట్ 8:15కి అయితే బయలుదేరుతుంది. అలాగే రేపు మార్నింగ్ 6:15 అంతా విశాఖపట్నం జంక్షన్ అయితే దింపేస్తుంది. కొద్దిసేపట్లో మనం అయితే తాడేపల్లి కూడా అంతే స్కిప్ అయితే కొట్టబోతున్నాము. అది కూడా ప్లాట్ఫామ్ స్కిప్. ఎంతలో కొట్టడం నాకైతే తెలియదు, చూద్దాం. అది ఇక్కడ ఒక ఓవర్టేక్ కూడా మనమైతే తుని రోడ్ స్కిప్ అయితే కొడుతున్నాము. ఓవర్టేక్ విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్. హాయ్ అండి, ఈరోజు మనమైతే సికింద్రాబాద్ రోడ్ స్టేషన్ లోపల అయితే ఉన్నాం, ప్లాట్ఫామ్ నెంబర్ 10 పక్క. ఈరోజు మనమైతే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి విశాఖపట్నం వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను. అది కూడా ఒక ప్రీమియం ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఈరోజు నైట్ టైం తిరిగే ప్రీమియం ట్రైన్ ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ 10 పక్క మనకైతే ఎగ్జిట్ అయితే ఈ పక్క అయితే ఉంటుంది. ఈ పక్క మెయిన్ అడ్రస్ కూడా రెడీ చేస్తున్నారు. వర్క్ అయితే జరుగుతుంది, అందుకని అయితే ప్లాట్ఫామ్ లోపలే ఇంట్రో అయితే చేస్తాను. ఈ పక్క అయితే మనకైతే యాక్సిలేటర్ అయితే ఉంటుంది, అలాగే ఈ పక్క మెట్లు కూడా అయితే ఉంటుంది. మనమైతే యాక్సిలేటర్ ఎక్కి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ మనం ట్రావెల్స్ ట్రైన్ కానీ మీరు తమిళనాడు చూసే ఉంటారు. ఈరోజు మనం అయితే దురంతో ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము సికింద్రాబాద్ జంక్షన్ నుంచి విశాఖపట్నం వరకు. ఈ ట్రైన్లో రీసెంట్గానే స్లీపర్ కోచ్ కూడా యాడ్ చేశారు. సో మనం అయితే స్లీపర్ కోచ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము సికింద్రాబాద్ జంక్షన్ నుంచి విశాఖపట్నం వరకు. ఈ ట్రైన్ కనుక స్టాప్లు కానీ చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి పోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది గుంటూరు, ఆ తర్వాత విజయవాడ అండ్ ఆ తర్వాత విశాఖపట్నమే. ఈ దురంతో ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 3 రోజులు అయితే ఉంటుంది, అలాగే విశాఖపట్నం చూసుకుంటే 3 రోజులు అయితే ఉంటుంది. మనం ట్రావెల్స్ ట్రైన్ నెంబర్ చూసుకుంటే 22204 దురంతో ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో లోపల కానీ చూసుకుంటే మొత్తం నీట్గా అయితే క్లీన్గా అయితే మెయింటైన్ చేసినారు. మన సీట్ కానీ చూసుకుంటే 74, మన సీట్ కానీ చూసుకుంటే 73 అయితే వచ్చింది లోయర్ బెర్త్. ట్రైన్ లోపల కానీ చూసుకుంటే ఛాలెంజ్ కొట్టుకునే దానికి 3 అయితే ఉంది, అలాగే ఒక చిన్న మిర్రరు. కోచ్ లోపల కొంచెం నీట్గా అయితే బాగానే ఉంది. అండ్ అలాగే హ్యాండ్ వాష్ దగ్గర కానీ చూసుకుంటే వాటర్ కూడా అయితే వస్తుంది. ఆ లోపల కూడా క్లీన్గా అయితే బాగానే ఉంది. అలాగే ఇప్పుడు చూసుకుంటే వాష్రూమ్ లోపల కొంచెం నీట్గా అయితే బాగానే ఉంది. ఇక్కడైతే లోపల ఒకరు దొరేసారు. అవకైతే 3 టైర్ ఏసీ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే చూసుకుంటే 3 స్లీపర్ క్లాసులు అయితే ఉంటుంది, S1, S2, S3. అలాగే సెకండ్ సిటీ బుకింగ్ కూడా అయితే ఉంటుంది, DL1. అదే బ్యాక్ సైడ్లో అయితే ఉంది. అది మన కోచ్ కానీ చూసుకుంటే 2019లో తయారు చేసిన కోచ్. బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అయితే లోకోమోటివ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇవాళ ఏ లోకోమోటివ్ పుల్ చేస్తుందో చూద్దాము. మన ఈ దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్కి రేక్ష కూడా అయితే ఉంది. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్ కూడా అయితే వెళ్తుంది, అలాగే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం కూడా అయితే వెళ్తుంది. లోకమాన్య తిలక్ టెర్మినస్ వచ్చేసి వీక్లీ 2 డేస్ మాత్రమే అయితే వెళ్తుంది. అలాగే ఈ ట్రైన్ స్పెషల్గా కూడా తిరుగుతుంది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అనకాపల్లి దాకా. లగేజ్ అయితే ఎక్కిస్తున్నారు, బైక్లో అయితే ఎక్కిస్తున్నారు. ఇవాళ మనల్ని పుల్ చేసే లోకోమోటివ్ చూసుకుంటే ఇటాచీకి సంబంధించిన WP7 లోకోమోటివ్ అయితే పుల్ చేయబోతుంది. ఫుల్గా అయితే ఇదే లోకోమోటివ్ అయితే పుల్ చేయబోతుంది. ఎక్కడైతే మనకైతే లోకల్ రేవుసులు అయితే ఉండదు. మన పక్కన అయితే చూసుకుంటే గరీబ్ రథ్ అయితే ఉంది, దానికైతే లోకల్ రేవుసులు అయితే ఉంటుంది విజయవాడలో. ప్లాట్ఫామ్ 1లో ఏమో గరీబ్ రథ్, ప్లాట్ఫామ్ 2లో ఏమో దురంతో. ఈ దురంతో ఎక్స్ప్రెస్ చూసుకుంటే సికింద్రాబాద్ జంక్షన్లో నైట్ 8:15కి అయితే బయలుదేరుతుంది, అలాగే రేపు మార్నింగ్ 6:15 అంతా విశాఖపట్నం జంక్షన్ అయితే దింపేస్తుంది. ఈ ట్రైన్లో మనకు జనరేషన్ చెప్పాలంటే దాదాపు 10 గంటల 15 నిమిషాలు అయితే పడుతుంది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి విశాఖపట్నం వరకు. ప్రయాణించే దూరంగా చూసుకుంటే దాదాపు 663 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్ నల్గొండ మీదుగా అయితే వెళ్తుంది గుంటూరుకి. ఆ రూట్లో అయితే ట్రావెల్ చేసుకుంటూ గుంటూరుకి వెళ్ళి మళ్ళీ గుంటూరు నుంచి విజయవాడకి వచ్చి మళ్ళీ విజయవాడ నుంచి హౌరా చెన్నై మెయిన్ లైన్ ఉంటుంది, ఆ మెయిన్ లైన్కి అయితే ఎంటర్ అవుతుంది. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్యలో స్టాప్గా చూసుకుంటే కేవలం 2 స్టాప్లు అయితే ఉంటుంది ఈ దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్కి. గుంటూరు, విజయవాడ అంతే. మళ్ళీ రాజమండ్రిలో కూడా ఈ ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టార్ట్ చేసింది మమతా బెనర్జీ గారు అయితే స్టార్ట్ చేసినారు. ఈ దురంతో ఓటు అనేది మనకు బెంగాల్ నుంచి వచ్చింది. దురంతో అంటే రష్ లేకుండా పరిగెత్తడం. దురంతో ఎక్స్ప్రెస్ కోచ్ కాంబినేషన్ చూసుకుంటే దీంతో స్లీపర్ వచ్చేసి మొత్తం 3 కోచ్లు అయితే ఉంటుంది, అలాగే 3 టైర్ ఏసీ కానీ చూసుకుంటే మొత్తం 11 కోచ్లు అయితే ఉంటుంది, అలాగే సెకండ్ ఏసీ కానీ చూసుకుంటే మొత్తం 4 కోచ్లు, అలాగే దీంతో ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ ఒకటైతే ఉంటుంది, అలాగే DL1 కోచ్ అయితే ఒకటైతే ఉంటుంది, అలాగే 2 జనరల్ క్యారవన్లు అయితే ఉంటుంది. మొత్తం 22 కోచ్లతో అయితే ట్రైన్ అయితే నడుస్తుంది. ఈ దురంతో ఎక్స్ప్రెస్ లాగా చూసుకుంటే ఫుడ్ కూడా మనకైతే పెట్టిన దానికి ఆప్షన్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ దురంతో అయితే ఫుడ్ ఆప్షన్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది బయలుదేరేది 8:15కి అయితే బయలుదేరుతుంది. రేపు మార్నింగ్ 6:30 విశాఖపట్నంలో దింపేస్తుంది.
ఇక్కడ ఫుడ్ యాడ్ తినేదానికి అయితే ఉంటుంది. అలాగే ఫుడ్ ప్రైస్ కూడా ఏమైతే ఉండదు. అలాగే ఈ ట్రైన్లో డైనమిక్ ప్రైస్ అయితే ఉంటుంది. టికెట్ సేల్ అయ్యే కొద్దికి మనకైతే ప్రైస్ అయితే కొంచెం పెరుగుతూ ఉంటుంది. బయలుదేరడానికి దాదాపు ఇంకా 5 నిమిషాలు అయితే ఉంది. మన ట్రైన్లో అయితే ఎక్కేద్దాము. అంత ఎక్కువ వచ్చినా కూడా నేనైతే స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేయమని నాకైతే కామెంట్ అయితే వచ్చింది. సో దానికైతే నేనైతే ఫస్ట్ స్లీపర్లోనే ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే రీసెంట్గానే పెట్టినారు కదా, స్లీపర్లో పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను ఈరోజు. అంత ఎక్కువ ట్రైన్లో మీకు జనరల్ ఉంటుందని ఎక్కిపోతారు. ఫైనల్ అయితే మాత్రం చాలా గట్టిగానే పడుతుంది. లోపల చాలా మంది టికెట్ లేదు, టీసీ అని ఫైన్ రాసుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎందుకంటే స్టాపులతో ఒక బిన్న వెళ్ళిపోతుందని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. మనం అయితే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. 1 మినిట్ లేట్గా అయితే తీసినాడు. ఆన్ టైం అయితే తీయలేదు. మనమైతే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. బోర్డు అయితే లేదు, ఆ పక్క అయితే ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SC. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది గుంటూరు. పైన మెట్రో, కింద మన ట్రైను. చల్లపల్లి రైల్వే స్టేషన్ పోవాలి చూడండి, ఎంత క్రౌడ్ అయితే ఉన్నారో. ముందే మనైతే గట్కేసర్ స్కిప్ అయితే కొట్టినాము. చాలా బాగా అయితే ఉంది. 120+ స్కిప్ అయితే పడింది. గట్కేసర్ స్కిప్ చాలా బాగా అయితే కొట్టినారు. మన ఎదురుగా చూసుకుంటే ధనాపూర్ నుంచి సికింద్రాబాద్ వచ్చే ట్రైన్ అయితే వస్తుంది, సూపర్ ఫాస్ట్ ట్రైన్. మనమైతే ఇప్పుడు పంగిడిపల్లి జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే కట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి నల్గొండ అలాగే సత్తెనపల్లి గుంటూరు వెళ్ళే రూట్ అయితే ఉంటుంది. మన ట్రైన్కి డైరెక్ట్గా గుంటూరులోనే స్టాపు. మన ఎదురుగా చూసుకుంటే విజయవాడ నుంచి లింగపల్లి వెళ్ళే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే వస్తుంది. దీనికి ప్రయారిటీ మామూలుగా అయితే ఎవరు దీనికి ఆపోజిట్గా వందే భారత్ వచ్చినా కానీ సైడ్ పెడేస్తారేమో. తర్వాతనే సైడ్ పెట్టినారు. సడన్ బ్రేక్ అయితే కొట్టినాడు. ఖాళీగా ఉంది ఈరోజు ఇంటర్సిటీలో. మామూలుగా అయితే ఫుల్ ప్యాక్ అయిపోతారు. అయితే ఒక ట్రైన్ అయితే ఓవర్టేక్ చేయబోతున్నాం. అది కూడా స్పెషల్ ట్రైన్. చల్లపల్లి నుంచి నర్సాపురం వెళ్ళే స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాము.
నల్గొండ రోడ్ స్కిప్ అయితే కొడుతున్నాము. మన ఎదురుగా చూసుకుంటే తిరుపతి నుంచి సికింద్రాబాద్కి వచ్చే వందే భారత్ ట్రైన్ అయితే వస్తుంది. దానికోసం మనం అయితే సైడ్ అయినాము. మనమైతే మిర్యాలగూడ రోడ్ స్కిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడ ఒక ఓవర్టేక్ కూడా చర్రపల్లి నుంచి కాకినాడ టౌన్ వెళ్ళే స్పెషల్ ట్రైన్ ఇది. మనమైతే గుంటూరుకి దాదాపు 15 నిమిషాలు లేటుగా అయితే వచ్చాము. ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు మాత్రమే వచ్చాము. బయలుదేరిపోయింది మన ట్రైన్ గుంటూరు నుంచి. నెక్స్ట్ స్టాప్ ఉండేది విజయవాడ. మనమైతే గుంటూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండేది విజయవాడ జంక్షన్. ఆ పక్కైతే ఏపీ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. విశాఖపట్నం న్యూఢిల్లీ స్లీపింగ్ ఏలూరు. మనమైతే గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాము. ఈ ట్రైన్ కూడా జనరల్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. అంతా జనరల్ అంత ఫుల్గా ఉన్నావు చూడండి. గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్ అప్పుడే భీమవరంకి అయితే ఎంటర్ అయింది. మనం వచ్చి వెనకైతే ఓవర్టేక్ కొట్టినాం. అందుకే స్లో ఓవర్టేక్ అయితే అయింది. ఇక్కడ మన ఎదురుగా చూసుకుంటే తిరుపతి డబుల్ డెక్కర్ అయితే వస్తుంది. మరి కొద్దిసేపట్లో మనమైతే తాడేపల్లి కూడా అంతే స్కిప్ అయితే కొట్టబోతున్నాము. అది కూడా ప్లాట్ఫామ్ స్కిప్. ఎంతలో కొట్టడం నాకైతే తెలియదు, చూద్దాం అది.
ఇందాకే మనైతే తాడేపల్లి కూడా స్కిప్ అయితే కొట్టినాము. అది కానీ చూసుకుంటే 120 స్పీడ్ ప్లస్సే కొట్టినారు, బాగానే కొట్టినారు తాడేపల్లి స్కిప్ కూడా. మన ట్రైన్ యొక్క స్పీడ్ అయితే చూడండి 128. మనమైతే నిడదవోలు జంక్షన్ అయితే స్కిప్ అయితే కొట్టినాము. ఇక్కడ స్లో స్కిప్ దా పడుతుంది. హౌరా నుంచి బెంగళూరు వెళ్ళే దురంతో ట్రైన్ అయితే వస్తుంది. దురంతలో కొంచెం స్లోగానే వెళ్తుంది. వెల్కమ్ టు గోదావరి రివర్. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే స్పెషల్ ట్రైన్ ఇది. ముడిసప్పపూర్ వెళ్ళే స్పెషల్ ట్రైన్ ఇది. ఎర్నాకుళం నుంచి దాదాపు 7 గంటలు లేట్ ఇది. రాజమండ్రిలో కూడా మార్నింగ్ కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఆ పక్క అయితే మెమో అయితే ఉంది. మనకైతే సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది. కొద్దిగా స్లో స్కిప్పింగ్ అయితే కొడుతున్నాడు రాజమండ్రిని. స్పెషల్ ట్రైన్ అయినా కానీ జనరల్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మొత్తం ప్యాక్ అయిపోయింది, అంత ఫుల్గా ఉన్నారు. గుత్తి లోకోమోటివ్ ఇది. మన ముందరగా చూసుకుంటే మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. దాన్ని కూడా మనవాడైతే ఓవర్టేక్ అయితే చేస్తాడు. రాజమండ్రిని ఓవర్టేక్ చేసి ఉండాలి, కాకపోతే అది ముందు వెళ్ళిపోయింది. మార్పూర్లో ఇంకో ఓవర్టేక్ అయితే జరిగింది. అది కానీ చూసుకుంటే మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైను. ఆ ట్రైను ఆంధ్రప్రదేశ్కి వచ్చేసిందని నేను గుమ్మడి ఉన్నాను. అది ద్వారపూర్లోనే ఉంది. తిరుపతి అంశవారు హౌరా నుంచి తిరుపతి.
స్కిప్ అయితే కొడుతున్నాము. ఇప్పుడు తునిలో ఇంకో ట్రైన్ అయితే ఓవర్టేక్ చేయబోతున్నాము. అది విశాఖ ఎక్కువ ట్రైన్, సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ న్యూ. మనమైతే తుని రోడ్ స్కిప్ అయితే కొడుతున్నాము. ఓవర్టేక్ విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్. అయితే మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాము. సూపర్ ఫాస్ట్ ట్రైన్. దొరికే అంటాడు. దీనికి ముందరగా చూసుకుంటే స్పెషల్ ట్రైన్ అయితే వెళ్తుంది. దాన్ని ఓవర్టేక్ కొడుతుంది అనుకున్నాం మహబూబ్ నగర్. దాన్ని ఓవర్టేక్ కొట్టి మళ్ళీ మనం దొరుకుతాడు అనుకుంటా. ఫస్ట్ వీడి దొరికే నెక్స్ట్ దాన్ని కొట్టేది మనం. ఈస్ట్ కోస్ట్ అనుకుంటా, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. షాలిమార్ చల్లపల్లి ఖాళీగానే ఉంది. జనరల్ కూడా ఖాళీగానే ఉంది. లైఫ్ ఈస్ట్ కోస్ట్. అక్కడ చూసుకుంటే చల్లపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళే స్పెషల్ ట్రైన్ అయితే ఉంది. లాస్ట్ ఓవర్టేక్. ఎక్కడ నుంచో ఎక్కడో దొరకాలి, ఇంకా దొరకకుండా అనకాపల్లి అయితే దొరికినాడు. మొత్తం లైట్గా మంచి అయితే కాపేస్తున్నది.
ఆ ఎదురుగా చూసుకుంటే కొండ, కింద మన ట్రైన్ కరువు చాలా బాగుంది. ఆపేసినాడు. మనమైతే ఇప్పుడు జోన్ కూడా అయితే మనం సిగ్నల్ వచ్చేసింది. ఈస్ట్ కోస్ట్ జోన్కి అయితే ఎంటర్ అయినాము ఎస్సీఆర్ నుంచి. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ ట్రైన్ అయితే వస్తుంది. ఆంధ్ర మొదటి వందే భారత్ ట్రైన్ ఇది. దీని కలర్ కూడా చేంజ్ చేశారు. దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2012 జూలైలో అయితే స్టార్ట్ చేశారు. జూలై 12. ఈ ట్రైన్ ఒక ఓల్డ్ కనుకుంటే దాదాపు 14 సంవత్సరాల ఓల్డ్ అయితే నడుస్తుంది. ఈ ట్రైన్ ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ జోన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. దురంతో ఎక్స్ప్రెస్ స్టార్టింగ్లో చూసుకుంటే ఇది మొత్తం ఏసీ కోసం నడుస్తూ ఉండింది. ఆ తర్వాత రీసెంట్గానే స్లీపర్ క్లాస్ కూడా యాడ్ చేసినారు ఈ ట్రైన్లో. ఏసీ కోసం నడుస్తున్నప్పుడు ఈ ట్రైన్లో DL1 కోచ్ అయితే ఒకటైతే ఉండేది. అది సెకండ్ సీటింగ్ బుకింగ్. అది కూడా మనకైతే రిజర్వేషన్ చేసుకుని ఎక్కాలి. ఈ మొత్తం విశాఖపట్నం లోకో షెడ్ ఏరియా ఫుల్గా అయితే ఉంటాయి లోకలు. ఫైనలీ మనమైతే విశాఖపట్నం జంక్షన్ అయితే రీచ్ అయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VSKP. ఆ పక్కైతే గోదావరి అయితే ఉంది. ఇప్పుడుదా వచ్చింది. అది వచ్చి 2 నిమిషాల దాకా అయిపోయింది. అంతే మనమైతే 5 నిమిషాలు లేట్గా అయితే విశాఖపట్నం జంక్షన్కి అయితే రీచ్ అయినాము. 6:30కి అయితే రావాలి. 6:35కి అయితే వచ్చింది. గోదావరి కలుసుకుంటే ఒక 20 నిమిషాల ముందుకైతే వచ్చింది. అంతే గోదావరి తర్వాత మంటనే అరవల్ అయింది విశాఖపట్నం జంక్షన్కి. అనౌన్స్మెంట్ కూడా చెప్తాను చూడండి, గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చిందనేసి. అలాగా మనమైతే 5 నిమిషాలు లేట్గా విశాఖపట్నం జంక్షన్కి అయితే రీచ్ అయినాము. మనమైతే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చేప్పుడు చూసుకుంటే దాదాపు 8 ట్రైన్లు ఓవర్టేక్ చేసుకుని ముందుకైతే వచ్చినాము. సో ఈ ట్రైన్లో జర్నీ కూడా మొత్తం అయితే చాలా బాగుంది. దూరంతో కాబట్టి మనకు టికెట్ ఫెర్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. నార్మల్ అయితే మనకు 425 రూపాయలు అయితే పడుతుంది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రావడానికి. దీంతో అయితే నాకైతే 665 రూపాయలు అయితే పడింది. తక్కువ అయితే కొట్టాను. సో ఆ ఫేర్కి వర్తా అంటే గ్యారంటీగా వర్తే. ఎందుకంటే స్టాప్లు తక్కువ, అలాగే స్టాపులు తక్కువ ఎక్కే వాళ్ళు కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నారు ఈ ట్రైన్లో. కొంతమంది జనరల్ టికెట్ తీసుకుని నేరు ఎక్కేసినారు. అప్పటికి TC ఫైన్ వేసి మళ్ళీ కూర్చోబెట్టినారు వాళ్ళని. ఫైనల్గా విశాఖపట్నం జంక్షన్కి ఫస్ట్ 60 అయింది గోదావరి తర్వాత 60 అయింది ఈ దూరంతో మాత్రమే. ట్రైన్లో స్లీపర్ క్లాస్ యాడ్ చేశారు కదా, ఆ పిల్లోస్ కానీ అలాగే బ్లాంకెట్స్ కానీ ఇస్తే కూడా కొంచెం బాగుంటుంది. మనకు చెన్నై దూరంతో అయితే ఉంది కదా, దాంతో స్లీపర్ అయితే ఉంది. దాంతో అయితే పిల్లోస్ బ్లాంకెట్స్ మొత్తం అయితే ఇస్తారు. ఈ దూరంతోలా చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం దూరంతోలా చూసుకుంటే ఫుడ్ ఆప్షన్ అయితే ఉండదు. అలాగే ఫుడ్ కూడా ఏమైతే ప్రొవైడ్ చేయాలి దీంతో చూసుకుంటే, అలాగే వాటర్ బాటిల్ కూడా అయితే ఏమైతే ఇవ్వరు. లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీప్ బోర్డింగ్ ఫ్రమ్ విశాఖపట్నం జంక్షన్. అయితే ఈ దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్లో విజయవాడ రైల్వే అయితే చూపించలేదు. సో మంచి స్లీప్లు అయితే ఉన్నాం. సో దానివల్ల నేనైతే చూపించలేదు. కొద్దిగా స్లీప్ వేస్తే మళ్ళీ ఆ విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత రన్ బాగుంటుంది అనేసి నేనైతే కొద్దిగా స్లీప్ వేసాను. ఆ స్లీప్లో విజయవాడ రైల్వే అయితే మర్చిపూసినాను, నిద్రపూసినాను. నేనైతే ఏం చేయలేను.